అనగనగా ఒక ఊరిలో రాము అనే పిల్లాడు ఉండేవాడు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండడంతో రాము వాళ్ళ నాన్న రాము కోసం ఒక రంగురంగుల గాలిపటం కొన్నాడు. ఆ గాలిపటం చూడగానే రాము ఎంతో సంతోషపడ్డాడు. ఆ గాలిపటం చేతిలో పట్టుకుని అటూ ఇటూ సంతోషంలో తిరిగాడు. ఆ గాలిపటం తీసుకుని పిల్లలు అందరూ కలిసి గాలిపటాలు ఎగురవేస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ గాలిపటంకి దారం కట్టి అటు ఇటూ పరిగెడుతుండగా ఒక్కసారిగా గట్టిగా గాలి వీచడంతో గాలిపటంకి ఏదో తగిలి చిరిగిపోయింది. చిరిగిన గాలిపటం చూసి రాము చాలా బాధపడ్డాడు. రాము దీనంగా ముఖం పెట్టుకుని చిరిగిన గాలిపటం చేతిలో పట్టుకుని ఇంటికి పోతూ ఉన్నాడు. ఇది అంతా రాము స్నేహితుడు రాజు చూశాడు. రాజు రాము దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న ఇంకొక కొత్త గాలిపటం రాముకి ఇచ్చాడు. గాలిపటం చూడగానే రాము సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సంక్రాంతి పండుగ రోజు మిగిలిన పిల్లలతో రాజు రాము ఇద్దరు కలిసి గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా గడిపారు. పండుగ రోజు సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది.